122 question. What is the circle of illumination? Circle of illumination అంటే ఏంటి? సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే కాంతి వృత్తము అంటారు. సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ ద బౌండరీ బిట్వీన్ ద ఇల్యూమినేటెడ్ డే హాఫ్ అండ్ డార్క్ నైట్ హాఫ్ ఆఫ్ ద ఎర్త్. అంటే సో ఏంటంటే ద బౌండరీ బిట్వీన్ ద ఇల్యూమినేటెడ్ హాఫ్ డే హాఫ్ అండ్ డార్క్ హాఫ్ ఆఫ్ ద ఎర్త్. భూమిపై వెలుతురు ఉన్న పగలు భాగాన్ని, చీకటిగా ఉన్న రాత్రి భాగాన్ని వేరు చేసే ఊహాజనిత రేఖను సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటారు. భూమిపై ఇట్లా భూమి ఉందనుకోండి, ఈ భాగం లోపల ఏముంది? పగలున్నది, ఈ భాగం లోపల నైట్ ఉన్నది. ఈ విధంగా వేరు చేసే ఊహాజనిత రేఖ ఏదైతే ఉందో దాన్ని ఏమనడం జరుగుతుంది? మనము సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటారు. సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్. నెక్స్ట్ 123 క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సీజన్స్ ఆన్ ప్లాంట్ లైఫ్? సో ప్లాంట్ లైఫ్ మీద సీజన్స్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటివి? ట్రీస్ షెడ్ లీవ్స్, న్యూ షూట్స్ గ్రో, ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ అక్కర్స్ ఇన్ అప్రోప్రియేట్ సీజన్స్. ఏమవుతుంది? ఋతువుల వల్ల మొక్కలలో మార్పులు వస్తాయి. ఆకులు రాల్చడం, షెడ్ లీవ్స్. అదేవిధంగా న్యూ షూట్స్ గ్రో అంటే కొత్త చిగుళ్ళు రావడం, ఫ్లవరింగ్ పువ్వులు పూయడం, ఫ్రూటింగ్ పండ్లు పండడం, కాయలు కాయడం. అట్లాంటివన్నీ సీజన్ సంబంధిత కాలాల లోపలనే జరుగుతాయి. అన్ని కాలాలలో జరగవు. సో దీస్ ఆర్ ద వాట్ ఎఫెక్ట్స్ ఆఫ్ సీజన్స్ ఆన్ ప్లాంట్ లైఫ్. 124th question. What are the effects of seasons on human activity? హ్యూమన్ యాక్టివిటీ మీద సీజన్స్ యొక్క ప్రభావం ఏంటి? చేంజ్ ఇన్ అగ్రికల్చర్, ఫుడ్ అవైలబిలిటీ, క్లోదింగ్ అండ్ ఫెస్టివల్స్. సీజన్స్ హ్యూమన్ యాక్టివిటీ మీద మనకు చూపెట్టేది. ఋతువులు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మనం వేసుకునే పంటలు కానీ, తినే ఆహారం కానీ, వేసుకునే దుస్తులు కానీ, మన పండుగలు కానీ ఋతువులను బట్టి మనం జరుపుకోవడం జరుగుతుంది.